యువగణం పాదయాత్ర తొలి అడుగు ఓ చరిత్ర సృష్టించింది. కానీ విని ఎరుగని రీతిలో ప్రజలు లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు. కులమతాలకు అతీతంగా వర్గ విభేదాలను పక్కన పెట్టి మరీ లోకేష్ తో అడుగు కలిపారు. 45 రోజుల పాటు సాగిన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ మైలురాయిలుగా నిలిచింది. యువగళం పాదయాత్ర ఓ నవశకానికి నాంది పలికింది. జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభించిన యువనేత నారా లోకేష్ కు ఏపీ ప్రజలు జన నీరాజనం పలికారు. వయోభేదం లేకుండా నీ వెంటే మేమంతా అన్నట్టుగా అడుగులు కలిపారు. నిర్విరామంగా సాగిన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుంది అనే భరోసా కలిగించింది. పాదయాత్ర ప్రారంభ సమయంలో విమర్శలు చేసిన అధికార వైసీపీ నేతలు ఆ తర్వాత వస్తున్న స్పందన చూసి నోరెళ్లబెట్టారు. 10 కిలోమీటర్లైనా యాత్ర సాగుతుందా అంటూ సెటైర్లు వేసిన వారంతా 100 కిలోమీటర్లు యాత్ర సాగడం చూసి సైలెంట్ అయ్యారు. చిన్న పెద్ద రాజు పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యువనేతకు మేమున్నామంటూ భరోసా కల్పించారు. చిత్తూరు జిల్లా ప్రజల అభిమానానికి ఫిదా అయిన లోకేష్ రాష్ట్రంలో అత్యధికంగా 45 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించారు. 14 నియోజకవర్గాలను చుట్టేసిన లోకేష్ 577 కిలోమీటర్ల పాటు తన పాదయాత్ర సాగించారు. పాదయాత్రకు వైసీపీ నేతల అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. నారా లోకేష్ కు తన స్థలం సమస్యను వివరించిన పాపానికి ఓ మహిళకు చెందిన చిన్న టిఫిన్ సెంటర్ ను వైసీపీ గూండాలు కూల్చేశారు. మహిళకు న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం ఆమెపైనే తిరిగి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న యువనేత బాధితురాలికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఫిబ్రవరి 27న రజకులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ భేటీలో వైసీపీ ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రజకులు వెల్లడించారు. ప్రతి 100 కిలోమీటర్లకు లోకేష్ ఓ శిలాఫలకం ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి మండలం తొండమానుపురం వద్ద 300 కిలోమీటర్ల శిలాఫలకం ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 13 గ్రామాలకు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 400 కిలోమీటర్ల పూర్తి సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం నరేంద్రకుంట మజిలీ వద్ద ఆధునిక వసతులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని హామీ ఇచ్చారు లోకేష్. ఫిబ్రవరి 2వ తేదీన యువతతో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. యువత భవిష్యత్తు కోసమే తాను యువగళం ప్రారంభించినట్లు లోకేష్ భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి 16వ తేదీన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పేరుతో శ్రీకాళహస్తి పట్టణంలోకి పాదయాత్ర అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. రూట్ మ్యాప్ మార్చుకోవాల్సిందే అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే శ్రీకాళహస్తిలోని వైసీపీ కార్యాలయం వైపు పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇవేవీ లెక్క చేయని లోకేష్ బారికేడ్లను తొలగించి పాదయాత్రను సాగించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పాదయాత్రపై మొత్తం 25 కేసులు పెట్టారు పోలీసులు. అందులో 3 కేసులు లోకేష్ పైనే ఉన్నాయి. లోకేష్ ను కలిసి తమ సమస్యలు తెలియజేసినందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గం మునిరాజమ్మకు చెందిన టీ కొట్టును కూల్చేసిన వైసీపీ నేతలు ఆలయంలో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్న ఆమె భర్తను ఉద్యోగం నుంచి తొలగించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు మునిరాజమ్మకు 5 లక్షలు సాయం అందించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత భర్తకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో లోకేష్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు పోలీసులు. వైసీపీ నేతలు చెప్పినట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పలుచోట్ల మైకులు తొలగించడంతో పాటు బ్యానర్లు కట్టవద్దంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. చివరికి లోకేష్ ప్రసంగించే స్టూల్ కూడా లాగేందుకు యత్నించారు.
నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా అవినీతిపై లోకేష్ విమర్శలు చేశారు. పదవి వచ్చిన వెంటనే ఖరీదైన కార్లు ఎలా వచ్చాయో రోజా వెల్లడించాలని ప్రశ్నించారు లోకేష్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జన సునామీ సృష్టించింది. తొలి నుంచి పాదయాత్రకు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతిని లోకేష్ సాక్ష్యాలతో సహా నిలదీశారు. లోకేష్ పాదయాత్ర ప్రభావం రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుంది అంటున్నారు చిత్తూరు జిల్లా వాసులు.